హలో హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇవన్నీ. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సౌత్ ఏషియా టు జాయిన్ ద యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్? మనకి యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అవుతున్నటువంటి ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. యాక్చువల్గా ఈ యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ అనేది 1992లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది మనకి 1996 నుంచి అమల్లోకి వచ్చేసింది. ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ని పాన్ యూరోపియన్ రీజన్ కొరకు డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి మార్చ్ 2016 నుంచి ఆల్ యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ అనేసి జాయిన్ అవ్వడానికి ఓపెన్ చేయడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ని కూడా ఇంకా ఏమని అంటారు అంటే కన్వెన్షన్ ఆన్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్. ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్స్, ప్రమోటింగ్ పీస్ అండ్ సపోర్టింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి ఎస్డిజీస్ ఉన్నాయి కదండి, వాటిని సపోర్ట్ చేయడానికి ఈ యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ అనేది హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి వేదాంతల్ బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు చెంగల్పట్టు డిస్టిక్లో ఈ యొక్క వేదాంతల్ బర్డ్ శాంక్చురీ అనేది లొకేట్ అయి ఉంది. ఈ యొక్క వేదాంతల్ బర్డ్ శాంక్చురీ అనేది రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నేషనలీ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా, IBA అని అంటారు. ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా ఆన్ ది కోరమాండల్ కోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి ఎ ఫ్లాగ్ ఆఫ్ రేర్ వైట్ ఐబీస్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ హెడెడ్ ఐబీస్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో మనకి వైట్ ఐబీస్ అనేసి కనిపించడం జరిగింది? తమిళనాడులో కనిపించాయండి, తూత్తుకోడి డిస్టిక్లో, సాంటపాన్ రీజన్స్ ఆఫ్ తూత్తుకోడి డిస్టిక్లో మన యొక్క ఈ వైట్ ఐబీస్ అనేసి కనిపించడం జరిగింది. వీటిని ఏమని అంటారు అంటే బ్లాక్ హెడెడ్ ఐబీస్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ ఫర్ COP30? ఆన్సర్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి మినిట్ మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? మనకి ఈ మధ్య న్యూస్లో వచ్చినటువంటి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఏది అంటే మినిట్ మ్యాన్ 3. ఇది సర్ఫేస్ అటాక్స్ కోసం తయారు చేయబడింది. ఏ కంట్రీ అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ అనేది ఈ యొక్క మినిట్ మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దీన్ని LGM-30G అని అంటారండి. L అంటే L స్టాండ్స్ ఫర్ సైలో లాంచ్డ్, G స్టాండ్స్ ఫర్ సర్ఫేస్ అటాక్స్, M స్టాండ్స్ ఫర్ గైడెడ్ మిసైల్. సైలో లాంచ్డ్ సర్ఫేస్ అటాక్స్ గైడెడ్ మిసైల్ 30G. దీనిని డగ్లస్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ అనేది తయారు చేయడం జరిగింది. ఇది బోయింగ్ కంపెనీలో ఒక భాగం. మనకి ఈ యునైటెడ్ స్టేట్స్లో 440 మినిట్ మ్యాన్ 3 మిసైల్స్ ఉన్నాయండి. 440 మినిట్ మ్యాన్ 3 మిసైల్స్ ఇన్ ఇట్స్ ఆర్సెనల్ ఇన్ US. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి ఇండియా హ్యాస్ సెంట్ రీసెంట్లీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు which Caribbean nation affected by
హరికేన్ మెలిసా. హరికేన్ మెలిసాతో ప్రభావితమైనటువంటి ఏ కరేబియన్ నేషన్కి మన ఇండియా 20 tons ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ఇవ్వడం జరిగింది అంటే జమైకా నేషన్కి 20 tons ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ని సాయం అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసరికి